ఆ సమస్యలు దండిగున్నాయా? ఇవ్వండి. మా కాన్స్టిట్యున్సీలోన రోడ్లు లేవు, నీళ్ళు లేవు, స్కూళ్ళు లేవు, ఏమి లేవు. అవన్నీ చాలా ఉన్నాయి సమస్యలు చెప్పుకునేకి. మాకు ఇవ్వండి. ఎందుకని మీరు ఎందుకు భయం? మీకే ఎందుకు భయపడుతున్నారు మీరు? ఇచ్చి చూడండి ఒకసారి, ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి. అసెంబ్లీ ఎట్లట్లు నడదో చూస్తాం. అప్పుడు దానికి ధీటుగా ఉంటుంది. ప్రతిపక్షం హోదా ఇస్తే ప్రతిపక్ష నాయకు 11 మంది కానిలే, 11 మంది మేము మాట్లాడతాం కదా. అప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మేము మాట్లాడుకుంటూ అప్పుడు పారిపోతే మమ్మల్ని మీరు అనొచ్చు. పారిపోయినారు ఆ రోజులని, పారిపోయినారని. మేము పారిపోలే. అటు జీవోత్సవంలో మనుషులు ఉండే చీరలో కూర్చొని ఏం చేయాల? మీ వెకిలి నవ్వులు, మీ వెకిలి శాస్త్రాలు చూసాక అసెంబ్లీలో ఉండేది దేవాలయం. అసెంబ్లీ అంటే దేవాలయం లాంటిది. అలాంటిది ఎంతో పవిత్రంగా భావిస్తారు అసెంబ్లీని. అలాంటిది ఈరోజు మీరు అపశయం చేస్తున్నారు. ఎవరికి వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు. మాట్లాడేది పద్ధతి కాదు. ప్రజా సమస్యలు మీరు అలివిగైన హామీలు ఇచ్చినారు, సూపర్ 6 ఇచ్చినారు, ఒక్క హామీగా నెరవేర్చలేదు. తల్లికి వందనమంట్రి, 100 మెట్టేసి ప్రధానమంత్రి. రైతుకి 20,000 అంట్రి. కేంద్రం 3 సార్లు వేసింది. ఈరోజు కానీ రేపు అకౌంట్లోకి వేస్తుంది. మీరు ₹1 రైతుకి వేసినారా? మిర్చిలు అయితే మిర్చి దాదాపుగా నాకు తెలిసి నేను ఒక రైతు బిడ్డే. మా ఏరియాలో అయితే, ఈ గుంటూరు ఏరియాలో అయితే 20,000 సీడ్ వేరు, మా పక్క సీడ్ వేరు. డబ్బి కడ్డీ అంటారు. దాదాపుగా 75,000 కిట్ పోయింది. అది మేము హుబ్లీ అక్కడ బ్యాడికి ఎత్తుకొని పెట్టి మా రైతులు 75,000 కిట్ అమ్ముకొచ్చుకొని చాలా హ్యాపీగా 3 సంవత్సరాలు హ్యాపీగా సంతోషంగా ఉన్నారు. నిరుటి నుంచే అది 15,000 రోజులు పడిపోయింది. అదే సీడ్ అయితే 10,000 8,000కు అడిగేవాళ్ళు లేరు. అలాంటిది మీరు అదే మా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు పరిపాలన ఉన్నప్పుడైతే ఖచ్చితంగా దాన్ని గిట్టుబాటు ధరకి కొని దాన్ని పెట్టుకునే విధంగా మా జగన్మోహన్ రెడ్డి చేసినారు. మీరు చేసినారా? మీరు కేంద్రానికి, మా జగన్మోహన్ రెడ్డి గుంటూరు కోసం అంటే కేంద్రం పోతారు. అటు వ్యవసాయ శాఖ మంత్రి కానీ లేరు. ఊగినే మీ డబ్బా ఛానల్లో చెప్పుకున్నారు తప్ప ఎక్కడ ఆయన పోయి మళ్ళా వ్యవసాయ శాఖ మంత్రిని కలిసింది లేదు ముఖ్యమంత్రి గారు. ఊగిన మీరు ఇక్కడ ఆయన అచ్చెన్నాయుడు గారు ఊగినే పాయ మా చంద్రబాబు నాయుడు పోయినాడు అక్కడ రైతులు